ఇక మన గురించి సరే సరే బయట ఉన్న పోలీసులకు కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మా కార్యకర్తలు ఊరికి పని పెడుతున్నారట. అయ్యా నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, నీకు ఇన్నోవాలు కొనిచ్చుండొచ్చు, ఫార్చ్యూనర్లు కొనిచ్చుండొచ్చు. కానిస్టేబుల్ ఎవరైనా ఎక్కి తిరుగుతున్నాడా? దాంట్లో కానిస్టేబుల్ ఎవరైనా ఎక్కినా ఇన్నోవా ఫార్చ్యూనర్లో? మీ అధికారులు ఎక్కి తిరిగిన బాగానే ఉంది, ఏసీ ఉంది, చల్లగా ఉంది, వాళ్ళు కూర్చున్నారు. మిమ్మల్ని ఏ పోలీస్ చేస్తానని చేసిందా? వారానికి రోజు సెలవు ఇస్తానని ఇచ్చిందా? హోంగార్డ్ పర్మనెంట్ చేస్తానని చేసిందా? ఇవాళ మీ నియామకాలు మీ బదిలీలు ఎంత అధ్వానంగా ఉండేవో మీరు చూసిండ్రు కదా. మరి పోలింగ్ బూత్ కార్డు ఉండేది మీరే కదా. ఎందుకంటే మా కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తారు. రేపు రాజ్యం వస్తే కాకీలకే మేలు జరుగుతుంది. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించకండి. అదే సందర్భంలో ఇంకొక మాట చెప్తున్నా, గుర్తు పెట్టుకోవాలని కూడా చెప్తున్నా అధికారులు. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తే, సతాయిస్తే, అక్రమ కేసులు పెట్టి పార్టీ ఫిరాయింపుల కోసం ఒత్తిడి తీసుకొస్తే మీకోసం డైరీ పెట్టాం, మీ పేర్లు రాష్ట్ర మండలాల వారీగా. డిసెంబర్ 11 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 12 తారీఖు నాడు ఇవాళ మన కార్యకర్తలను వేధించిన ప్రభుత్వ అధికారులు ఎవరైనా, వాళ్ళు కాకీలైనా సరే, అధికారులైనా సరే, శంకరగిరి మౌనంగా వర్తిస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మండలాల వారీగా డైరీ రాయండి, పేర్లు రాయండి. ఎవరైతే మన కార్యకర్తలు వేధించి జైల్లో దొరుకుతారో, కేసులు పెడతారో, తప్పకుండా వాళ్ళని శంకరగిరి మౌనంగా వర్తించే బాధ్యత నాది. మంచిగుంటే మంచిగుంటాం. ఇక మంచిగా చెప్తే వినకపోతే మంచి చెప్తాం ఎవరికైనా. ఇక వాళ్ళ సంగతి తెలిసిపోతుంది. ఇక ఇక్కడ మా మిత్రులను రాసుకునేటోళ్ళు ఇవాళ గుర్తుండైతే పేదలకు వైద్యం చేసే డాక్టర్కే రోగం వచ్చిందంట. అందరి సమస్యలు రాసి ఆ పార్టీ మిత్రులకు ఏం చెప్పిండు తెలుసా? తెలంగాణ వస్తే తెలంగాణ కోసం మీరు వాడు ఒక్కసారి రాయేస్తే 100 సార్లు వేసినట్టు చూపిస్తే 10 మంది సన్యాసులు రోడ్డు మీద కూర్చుంటే 1000 మంది ఉద్యమకారులు కాంగ్రెస్ వాళ్ళని అడ్డుకున్నారని మీరు వార్తలు రాస్తే తెలంగాణ రాష్ట్రం తేవాలని చెప్పి మీరేమో నరాన తెలంగాణ సెంటిమెంట్ పాతకపోయి ఎక్కడన్నా తెలంగాణ దేవాలని వాడు సన్నాసుడైనా, తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా టీఆర్ఎస్ వాళ్ళని ఉద్యమకారుల ముసుగులో వాళ్ళకు గుర్తింపు తీసుకొచ్చారు. వాడేం చెప్పినా ఎన్నికలప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా, ప్రతి ఒక్కరికి ప్లాట్ ఇస్తా, ఆరోగ్య భద్రత కార్డు ఇస్తా, మీ కుటుంబాలను ఆదుకుంటా అని మీకు చెప్పాడు. రాష్ట్రమంతా దేశమంతా తిరిగి మారుమూల పల్లెల్లో తండాలు గూడాలు తిరిగి సమస్యలు వెలికి తీసి ఆ సమస్యలను రాసి వాటి పరిష్కారం చూపించే మిమ్మల్ని కనీసం ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వలేదా? తెలంగాణ వచ్చినాక మీ జర్నలిస్టులు 318 మంది వైద్య ఆరోగ్యం అందక చచ్చిపోయిందంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ సాటి జర్నలిస్టులు 100 మంది పిక్కలాక రాలిపోతుంటే మిమ్మల్ని మోసం చేసినోడు, మీ భుజాల మీద కాళ్ళు పెట్టి గద్దెలు ఎక్కినోడు కుర్చీలో కూర్చుంటే మీరు వాళ్ళను దించకపోతే మిమ్మల్ని కూడా చేతగాని వాళ్ళు అనుకుంటారు తప్ప మీరు సమర్థులని అనుకునే పరిస్థితి లేదు. ఆనాడు మీ యజమానులు వద్దన్నా, మీరు యజమానులు ఉద్యోగాలు తీస్తున్నా తెలంగాణ కోసం కంకణ పత్తులై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుండి ఉద్యమాన్ని నడిపించిన మీరు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు మీ ఈపులు విమానం మొత్తం మోదిస్తే మీ పండ్లు తగలబెడితే నష్టపోయి కష్టమైన తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మీరు ఇవాళ ఈ సన్నాసోడు తెలంగాణని ఇంత యాగి చేసుకుంటే, ఇంత మోసం చేసుకుంటే మీ బాధ్యతను మీరు గుర్తెరగాల్సిన పని లేదా అని మా పాత్రికేయ మిత్రులను అడుగుతున్నా. ఇవాళ మీ పెన్నుకు పదును పెట్టాల్సిన సందర్భం రాలేదా? వెనకట్టుకో కవి చెప్పిండు, పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని. ఇవాళ మీ కలం మూగపోయింది, మీ కలంలో సిరా ఎండిపోయింది. ఇవాళ ప్రజల యొక్క ఆలోచనను మీ యజమానులు నిర్వహించే పత్రికలలో రాయకపోవచ్చు, ప్రసార సాధనాలలో చూపించకపోవచ్చు, కానీ మీకు సోషల్ మీడియా అనే ఒక ఆయుధం ఉంది.
సోషల్ మీడియా అనే వజ్రాయుధం ద్వారా ఈ రాష్ట్రంలో ఈ గ్రామాలలో ఈ పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద గలం విప్పండి. తెలంగాణ ప్రజలను చైతన్యం చేయండి. తెలంగాణ బిడ్డల్ని ఉద్యమం వైపు నడిపించండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ పొలిమేరలు దాటే వరకు తరమడానికి మీరు సహకరించండి అని చెప్పి ఇది మీ బాధ్యత. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఆనాడు కేసీఆర్ గురించి మేము నిజాలు చెప్పినా వాటిని తొక్కిపెట్టి తెలంగాణ సెంటిమెంట్లల్లా తాగుపోతైనా తిరుగుపోతైనా జై తెలంగాణ అంటుండు కదా, కాపాడదామని కాపాడింది. మరి అలా కుర్చీలో కూర్చొని మనం దొక్కుతుంటే మీరు చూసుకుంటుండడం మన తప్పు కదా? మన బాధ్యత లేదా? లేదా? మీ కళ్ళ ముందలకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఇది మంచిదా? ఈ అన్యాయాన్ని ఎదిరించాల్సిన నైతిక బాధ్యత మీ మీద లేదా? ఉద్యోగాలు ఉంటే పీకెళ్తే ఊడిపోతాయి. మనిషి బతుకు కూడా ఇవాళ ఇంతమంది సంతోషంగా ఉన్నాం. రోడ్డు దాటుతుంటే లారీ గుద్దితే చచ్చిపోతాం. లారీ గుద్దితే చచ్చిపోయే జీవితం ఒక్క ఓటు వేసినప్పుడు మనం ఊరుకుంటే 5 ఏళ్ళు మనల్ని పట్టి పీడిస్తుంది. ఇవాళ తాగి కారు నడిపితే గుద్దుకున్నానికి నడిపినోనికి ఇద్దరికే ప్రమాదం. తాగి రాష్ట్రానికి కేసీఆర్ నడుపుతుంటే మొత్తం రాష్ట్రానికి ప్రమాదం. తాగి కారు గుర్తుకు ఓటేస్తే తాగి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.